పర్ లేటెస్ట్ పబ్లికేషన్ 2024 ప్రకారం మన ఇండియాలో 6 నేషనల్ పార్టీస్, 58 స్టేట్ పార్టీస్ అండ్ దాదాపు 2763 అన్రికగ్నైజ్డ్ పార్టీస్ మన భారతదేశంలో ఉన్నాయి. అండ్ ఒక్కో పార్టీ సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పార్టీ. అండ్ ఈ నాయకులు కూడా ఆ సిద్ధాంతాల పునాదులపైనే ఎన్నికల్లో నిలబడతారు. కానీ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మి ఓట్లేశారో ఆ సిద్ధాంతాలని నాయకులు తుంగలోకి తొక్కేసి ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి చేపడతా ఉన్నారు. మన న్యాయ వ్యవస్థలో ఇలాంటి చర్యలను అరికట్టే పటిష్టమైన చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. జ్యుడిషియరీకి ఇవ్వాలనేది నా చట్ట సవరణ డిమాండ్ సార్. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం మొదటి పీఠికలో కూడా మనం ఏమని రాసుకున్నాం? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నాం. భారత ప్రజలమైన మేముగా సమర్పించుకుంటున్న శాసనం అనేది రాసుకున్నాం. కానీ ఆ ప్రజలకు విలువ లేదు. ఎందుకంటే ఒక పార్టీ గుర్తుపై మనం అందరూ ఓటేసి గెలిపిస్తాను హ్యాపీగా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు. అయ్యి ఎందుకు వెళ్ళావయ్యా అంటే నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్తాడు. బట్ వి ఆల్ నో దట్ ఈ జాయిన్ అనదర్ పార్టీ ఫర్ హిస్ ఓన్ డెవలప్మెంట్ సార్. అదే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి అయ్యి నేను మోసం చేశాను మిమ్మల్ని, మీరు నాకు ఓటు వేసి గెలిపించారు కానీ నేను మోసం చేసి వేరే పార్టీలకు వెళ్తున్నాను చెప్పే ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉంటే రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా మళ్ళీ ప్రజా తీర్పుకి. దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చాం 1985లో, మన పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా 1985 రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు 10th షెడ్యూల్. కానీ ఆ చట్టంలో ఉండే మెయిన్ లూప్ హోల్ ఏంటంటే మొత్తం నిర్ణయాధికారం, విచక్షణ అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. స్పీకర్ గారు అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉంటారు. ఏ విధంగా నిర్ణయం తీసుకోగలుగుతారు? ఈ చట్టం సవరించాలి సార్. ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే ప్రజలకేమో ఒకే చోట ఓటేసే అవకాశం, కానీ నాయకులకేమో 2 చోట్ల నిలబడేటువంటి వెసులుబాటు ఉంది మనకు. ఇప్పుడు 2 చోట్ల గెలిస్తే మళ్ళీ ఒక చోట రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఆ ఎన్నికల ఖర్చు మళ్ళీ ప్రజల పైన పడుతుంది. ఎట్లా చూడాలి దీన్ని? అండర్ 1951 పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక రాజకీయ నాయకుడు ఒకే ఎన్నికలో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. వీళ్ళే పెట్టుకున్నారు అవన్నీ ఆ ఫెసిలిబాట్లన్నీ. చట్టాలు కాబట్టి పెట్టుకున్నారు. ఏంటంటే ఒకవేళ 2 చోట్ల గెలిచినట్లయితే ఒక నియోజకవర్గం వదులుకోవాల్సి వస్తుంది. ఒక నియోజకవర్గంలో అగైన్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కండక్ట్ న్యూ ఎలక్షన్స్ ఇన్ వన్ కాన్స్టిట్యుయెన్సీ విత్ పబ్లిక్ ఫండ్. ప్రజాధనం వృధా అవుతుంది. సో దీన్ని అరికట్టాలి, దీన్ని చట్ట సవరణ చేయాలి. అదే విధంగా హోల్డింగ్ వన్ పొజిషన్ హీ షుడ్ నాట్ కంటెస్ట్ ఫర్ అనదర్ పొజిషన్. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఎంపీగా పోటీ చేయవచ్చు. హీ నీడ్ నాట్ టు రిజైన్ ఫర్ హిస్ కరెంట్ పొజిషన్. ఎమ్మెల్యేగా రాజీనామా చేయనవసరం లేదు. అదే ఒకవేళ ఎంపీగా గెలిచారనుకోండి ఏదో ఒక 10 వదులుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో కూడా ప్రజాధనంతో ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతుంది. ఈ చట్టాన్ని కూడా సవరించాలి.